ఏంటి కార్తీక్ ఫోన్లో ఎవరు పక్క పోయి మాట్లాడుతున్నావు? అంత పర్సనలా? పర్సనల్ ఏం లేదు, కాలేజ్ నుంచి ఫోన్ వేస్తే పక్కకు పోయి మాట్లాడుతున్నా అంతే. కాలేజ్ నుంచి కాల్ వస్తే ఇక్కడే మాట్లాడొచ్చు కదా, అంత దూరం పోయి మాట్లాడాలా? ఇంకో మా కాలేజ్లో మా ప్రాజెక్ట్ మేడం కాల్ చేసింది, అసలుకే సైకోది, అందుకే పక్కకే మాట్లాడుతున్నా. సరే ఈ మధ్య ఏం షేర్ చేసుకుంటలేవు కదా, సినిమాలకు పోతాను పక్క పోయి మాట్లాడతాను. సరే కానీ అమ్మ తల్లి, నువ్వు అక్కడ అనుమానించేంత ఏం లేదు అక్కడ. సరే నీకు అంత నమ్మకం లేకపోతే నా ఫోన్ ఇస్తున్నా, ఇంకో తీసుకో, చూడు, చెక్ చేసుకో. నీ ఫోన్ చెక్ చేయాల్సిన అవసరం నాకేముంది, నువ్వేం కథలు పడితే నాకేంది? ఇంకో ఇట్లా మాట్లాడదు నాకు కాలుతుంది. ఇంకో చూడు, కావాలంటే చూడు, ఫోన్ చూడు, ఇంకో కాంటాక్ట్ చూడు, ఎవరితో మాట్లాడినా చూడు, ఇంకో వాట్సాప్ చూడు, మెసేజ్ చూడు, అసలు ఇన్స్టాగ్రామ్ కూడా లేదు అట్లాంటిగా. ఎవరికి తెలుసు కార్తీక్, నువ్వు అన్ని ఇంటికానే డిలీట్ చేసి వచ్చినట్టున్నావు. డిలీట్ చేసేంత ఏం లేదు తల్లి, ఏమనుంటే ఫస్ట్ నీతోనే కదా చెప్పుకునేది. సర్లే బాబు, నమ్ముతానా కానీ నీకు ఇన్స్టాగ్రామ్ లేదా? లేదు, నేను దాన్ని ఇన్స్టాల్ కూడా చేయను. ఎందుకు ఆ పిచ్చి రీల్స్ అని చూసుకుంటే టైం వేస్ట్ చేసుకున్నాడు. ఇక సాల్ కాలేజ్కి వెళ్దాం పా. వెళ్ళాలి నా కావ్య, ప్లీజ్ బంక్ కొట్టచ్చు కదా. బంకు లేదు ఏం లేదు, చక్కగా కాలేజ్ పోదాం పా. అమ్మా, ఇప్పుడు మహిళా సంఘంలో ఉన్న వాళ్ళందరికీ 2 లక్షలు లోన్ అవుతుందట కదా? అవును బిడ్డ, మా గ్రూప్ ఉచితం వస్తానే బిడ్డ. అవునా అమ్మ, మరి ఆ 2 లక్షలు తీసుకోరాదే? ఇప్పటికే నీ జీతం అప్పులకున్ను ఇంటి ఖర్చులకే సరిపోతుంది బిడ్డ. మళ్ళీ 2 లక్షలు తీసుకుంటే 8,000 ఎక్కడ తెచ్చి కట్టాలి? ఆ 8,000 ఎట్లా గట్ల వేసి కడతలేవే. చెల్లి పెళ్లి కోసం అయితే పైసలు దాస్తానే కానీ ఈ 2 లక్షలు ఉంటే కూడా ఉపయోగపడతాయి మనకు రేపటికల్లా. దాని పెళ్లి ఇప్పుడే చేస్తావా బిడ్డ? ఇప్పటి నుంచి ఎన్ని మిత్తిలు అని కడతావు, ఎన్ని తెచ్చి పెడతావు? అమ్మ, చెల్లెకి సడన్ గా సంబంధం సెట్ అవుతుంది, అప్పుడు మన చేతిలో పైసలు ఉండదు. దాన్ని ఈ పైసలు అనుకో రేపటికల్లా మంచి సంబంధం అయితే వదులుకుంటామా? సరే బిడ్డ, తీసుకుంటా తీమా లీడర్కి చెప్పి. సరే అమ్మా, 2 లక్షలు తీసుకో. దేవుని దయ వల్ల చెల్లెకి మంచి గవర్నమెంట్ సంబంధమో లేదా మంచి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అనుకో, సెట్ అవుతుంది అమ్మా. అవును బిడ్డ, చెల్లెని దాటిచ్చిందే మంచిది, అసలే రోజులు మంచిగా లేవు.